మార్వాడి వ్యాపారస్తులకు వ్యతిరేకంగా స్వర్ణకార వ్యాపారస్తులు భువనగిరి పట్టణంలో దుకాణాలు బంద్ చేసి స్వర్ణకారుల వీధిలో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో మార్వాడి హటావో తెలంగాణ బచావో, గో బ్యాక్ మార్వాడి, సేవ్ తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. నార్త్ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తారని ఆరోపించారు స్థానిక వ్యాపారులు. మరి పోలీసు వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వ్యాపారం వాళ్ళు సక్రమైన వ్యాపారం చేయకపోవడం వల్ల బయట పార్క్ చేయించు, బయట లోపల తీసుకుంటాం, బయట ముందరికి దీని విధంగా వ్యాపారవేత్తలు మన తెలంగాణ వాళ్ళు వ్యాపారం చేయలేకపోతున్నారు. మనకు ఇచ్చే వస్తువు 10 రూపాయలు, మన కాంచి వెళ్ళే కస్టమర్లకు వాళ్ళు 5 రూపాయలకే వేయడం జరుగుతుంది. మనం లక్షలకు కిరాయి కట్టుకుంటూ ఉంటున్నాము. వాళ్ళు ఎక్కడో ఒక 6 నెలలు 3 నెలలు ఉంటూ 10,000 రూపాయల రెంటుని 20,000 50,000 చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరి పర్మనెంట్గా ఉంటున్నారా అంటే ఉండట్లేదు. మాలాంటి లోకల్ వ్యాపారస్తుల్ని మరి ఇబ్బంది పెడుతూ వ్యాపారం చేయనీయకుండా చేస్తున్నారు. అదే వస్తువు మాకు 10 రూపాయలకి ఇచ్చి మరి ఆ కస్టమర్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 5 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 10,000 20,000 రూపాయలు ఉన్న రెంటుని ఈరోజు 50,000 చేయడం జరిగింది, 60,000 చేయడం జరిగింది. దయచేసి ఇది గమనించి మేము పూర్తి మద్దతుగా మైబాద్ అందరూ కలిసి బంద్ చేయడం జరిగింది. ఈరోజు మహబూబాబాద్ రిటైల్ మిత్రులు మరియు మెకానిక్ మిత్రులు అందరికీ, నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈరోజు మార్వాడి గో బ్యాక్ అనడానికి ముఖ్య కారణం, ఈరోజు హోల్సేల్ షాపులలో ఏ జిల్లాలో చూసినా కానీ మెకానిక్లు అనే వ్యక్తులు లేరు. కొన్ని షాపులలో మహబూబాబాద్లో మెకానిక్లు అనే వాళ్ళు ఉన్నారు. అయినా మేము చూసి చూడనట్టుగా పోతూ ఉన్నాము. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు హోల్సేల్ రేట్ అని చెప్పి 1000 రూపాయలకి ఇచ్చేది మాకిస్తూ ఇతర కస్టమర్కి వచ్చినా వాళ్ళకు కూడా 1000 రూపాయలకి ఇస్తున్నారు. అది నకిలీదా ఒరిజినలా అనేది మేమైతే గుర్తించలేకపోతున్నాము. ఆ విధంగా మమ్మల్ని మోసం చేస్తున్నారు. మరియు ఇంకోటి ఏంటంటే అన్ని షాపులలో లోకల్గా గుమ్మస్తాలను ఎవరిని కూడా పెట్టుకోవట్లేరు. వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే, వాళ్ళ రాజస్థాన్లో మాత్రమే పెడుతున్నారు. ఆ విధంగా కూడా ఇక్కడున్న నిరుద్యోగులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మరియు వాళ్ళ వల్ల మాకు ముఖ్యంగా రెంట్ల ప్రాబ్లం అయితే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ప్రభుత్వం గుర్తించి మా వైపును సహకారం చేయాలి, వాళ్ళను ఇక్కడ నుంచి తొలగించేలా ప్రయత్నం చేయాలని మేము మీడియా ముఖంగా కోరుతున్నాం.
ఈరోజు మహబూబాద్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎలాంటి అనుమతి లేకుండా కొంతమంది వ్యక్తులు బైక్ మీద ర్యాలీలాగా బయలుదేరి నినాదాలు చేసుకుంటూ వాళ్ళు రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా, అదేవిధంగా ఎలాంటి నియమాలు పాటించకుండా అనుమతి లేకుండా రోడ్డు మీద వెళ్తూ వారు నెహ్రూ సెంటర్లో ర్యాలీ ఆపి అక్కడ ఉన్న సమయంలో మేము వెళ్ళి వాళ్ళను ప్రివెంటివ్ కస్టడీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఎవరైనా సరే వారికి ఏదైనా సబ్జెక్టుకి సంబంధించి వాళ్ళు ర్యాలీ తీయాలనుకున్నా సరే, సమావేశం పెట్టాలనుకున్నా సరే ఖచ్చితంగా ముందస్తు అనుమతి పోలీసుల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుమతి లేకుండా వాళ్ళు బైక్ ర్యాలీ తీసి వాళ్ళు అందరూ రోడ్డు మీద నినాదాలు చేసుకుంటూ వెళ్ళినందుకు వాళ్ళందరినీ ప్రివెంటివ్ కస్టడీ తీసుకొని ఈరోజు తహసీల్దార్ గారి ముందు బైండర్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ ముఖ్య సూచన ఏంటంటే, మీకు ఎలాంటి ప్రొటెస్టులు ఉన్నా సరే, ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీరు ప్రాపర్గా కరెక్ట్ అడ్రస్సింగ్ కన్సర్న్ అథారిటీస్ చేసుకొని మీరు చేసుకోవాల్సింది తప్ప కన్సర్న్ అధికారులకు ఎలాంటి అనుమతులు లేకుండా ముందే రోడ్డు మీదకి ఎక్కి సామాన్య ప్రజలకు వారి వారి అవసరాలకు రోడ్డు మీదకి వచ్చినప్పుడు వారికి ఇబ్బంది కలిగించే విధంగా మీరు ర్యాలీలు తీసినట్టయితే ఖచ్చితంగా వారి మీద చట్టపరమైన చర్య తీసుకో